జాబ్ చేస్తూ మంత్లీ 30,000 to 40,000 ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు ఒక కార్ క్లీనింగ్ బిజినెస్ ఐడియాతో. సో అసలు ఈ బ్రదర్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళ ఫాదర్ ఎవ్రీడే మార్నింగ్ తనని లేపి కింద అపార్ట్మెంట్లో కింద పార్కింగ్లో ఉన్న కార్ని క్లీన్ చేయమని చెప్పడం దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. సో తనకు వచ్చిన ఐడియా ఏంటంటే, అసలు దీన్ని కార్ క్లీన్ చేయడానికి ఒక పర్సనే ఉంటే బాగుండు కదా, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆర్ ఎవ్రీ డే అని అనుకొని తన నియర్ బై ఉన్న కార్ వాష్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైతే కార్ వాష్ చేసే వర్కర్స్ ఉంటారు కదా, రిఫరెన్సెస్లో నెంబర్ తీసుకోవడం జరిగింది. ఒక ఇద్దరిని అయితే ఫైనలైజ్ చేసుకున్నాడు అనమాట, విత్ అ శాలరీ ఆఫ్ 20,000 per month అనమాట. తినేం చేశాడు, వాళ్ళ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ లైక్ 100 అపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. అదొక సొసైటీ. సో దాంట్లో డోర్ టు డోర్, ప్రతి ఒక్క డోర్ టు డోర్ దగ్గరికి వెళ్ళి మేము మంత్లీ ఒక 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము, ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి మా వాళ్ళు క్లీన్ చేస్తారు కార్ని నీట్గా అని చెప్పేసి ప్రపోజల్ పెడితే ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఈ క్లీనింగ్ సర్వీసెస్కి ఓకే చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎంత, ఒక 2,000 రూపీస్ ఇంటూ ఒక 50 కార్డ్స్ వేసుకుంటే ఒక 1,00,000 రూపీస్ వరకు అయితే తనకి రెవెన్యూ అనేది జనరేట్ అయింది. సో ఈ రెవెన్యూలో లైక్ వచ్చేసి తనకు 40,000 రూపీస్ అయితే శాలరీస్కి వెళ్ళిపోయినా, ఇంకొక 10,000 మిస్లీనియన్స్ ఖర్చులనో ఇంకేవో ఖర్చులనో అవన్నీ తీసేసినా కూడా ఒక 40,000 నుంచి 50,000 అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మీకు ఐడియా నచ్చితే కనుక ప్లీజ్ షేర్ దిస్ ఐడియా టు యువర్ ఫ్రెండ్స్ హూ వాంట్ టు స్టార్ట్ దర్ బిజినెస్ అండ్ కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ మోర్ బిజినెస్ ఐడియాస్.